దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవ ఆశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 30 అధ్యాయము 5వ వచనం. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. దేవునికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు ఆయన నీకు మేలు చేసి అండి, దేవుడు మనకి ఏం చేయడానికి కోరుకుంటున్నారు? మేలు చేయడానికి. మేలులన్నీ చేయవారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టు. నీ పితరుల కంటే నిన్ను ఎక్కువగా విస్తరింపచేస్తారంట. విస్తరింపచేస్తారు, అభివృద్ధి పొందిస్తారు. ఎంత మహాదేవుడో చూడండి. విస్తరింపబడటం మన చేతిలో పని కాదండి. దావీదు అంతకంతకు వర్ధిల్లారంట. విస్తరింపబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు. దేవుని తోడు నీ మీద ఉన్నప్పుడు నీవు విస్తరింపబడతావు, నీ వృద్ధిలోనికి వస్తావు. నీ పితరుల కంటే నీకున్నటువంటి స్థితి కొంచెమైనప్పటికీ దాన్ని దేవుడు అభివృద్ధి పొందిస్తారు. ఏమండి, మన దేవాతి దేవుడు ఎంత గొప్ప దేవుడు చూసారా? వట్టి జీవితాలు మట్టి జీవితాలు మన జీవితాల్ని వృద్ధి పొందించడానికి దేవుడు ఎంతగా కృప చూపిస్తున్నారంటే ఎప్పటికీ కూడా ఆయన కృప మనకి తోడుగా ఉంటుంది, నీడగా ఉంటుందండి. అండి, యేసేపు దేవుని నమ్ముకొని ఎంతో భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయనకు వచ్చిన ప్రతి కీడు అన్నలు కూడా గోతులో పడేసి అనేక హింసలు పెట్టినటువంటి యేసేపు జీవితాన్ని దేవుడు తన చేతుల్లోకి తీసుకొని ఎంత ఉన్నత స్థితికి ఎదిగించారో, అధికారిగా చేశారు యేసేపుని దేవుడు. తనది కాని దేశంలో, ఐగుప్తు దేశంలో దేవుడు ఆయన్ని మహారాజుగా నిలబెట్టుకున్నారు. ఎంత గొప్ప దేవుడో! శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు. నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేసి నిన్ను వృద్ధి పొందించడానికి ఇష్టపడుతున్నారు. మరి నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? తొందరలో బాధలు మనకు కలిగినప్పుడు, అపవాది మనల్ని శోధిస్తున్నప్పుడు, అయ్యో దేవుడు నాకేమీ చేయట్లేదని ఒకవేళ నీ జీవితాన్ని ఎంతో కృంగ చేసుకొని దేవుని మీద సనుగుతున్నావేమో. ప్రియ సహోదరి సహోదరా, నువ్వు ప్రార్థించు, మిగిలిన పని ఆయనే చేస్తారు. ఆయన నిన్ను విడువరు అన్నాడు, ఎడబాయరు. ఆయన వాగ్దానం చేశారు, మనలను విడవని దేవుడు. కాబట్టి ఏ ఒక్కరు భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, ఇదిగో తండ్రి నాయన, ఈ కడవరి కాలములలో నీ యొక్క భక్తుల ప్రార్థనలు ఆలకించే దేవుడు, నీకు వందనాలు ప్రభు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి అయ్యా. యవన బిడ్డల భవిష్యత్తులో మేలు చేయండి. అద్భుత నీడా నీకు అసాధ్యం లేదు. సర్వ ప్రజలను చల్లగా కాపాడండి. అలాగే కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు, వ్యాధి బాధలు ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రజలను చల్లగా కాపాడండి. యేసు నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. నీపై ఆధారపడిన వారిని నువ్వెప్పుడు విడవలేదు, ఎడబాయలేదు. నీ చింత యావత్తు నేను తీసివేస్తానని మాట ఇచ్చిన దేవా, ఎవరికి కష్టాలు ఉన్నాయి విడిపించి మయం పొంది శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.